ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత పవిత్రమైన మాసం శ్రావణమాసం. కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణమాసం రాబోతుంది. పూజలుకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలను చేయటానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే ఈ శ్రావణమాసం. అయితే ఈ 2025 సంవత్సరంలో శ్రావణమాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది? ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది? ఒకవేళ ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మీ వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు? శ్రావణమాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి? శ్రావణమాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శ్రావణమాసంలో పాటించాల్సిన విధివిధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణమాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తుంది. ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. శుభకార్యాలను శ్రావణమాసంలోనే నిర్వహిస్తారు. కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కళకళలాడుతూ ఉంటుంది. శ్రావణమాసం అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి ఈ శ్రావణమాసంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో జూలై 25వ తేదీన శుక్రవారం నాడు పాడ్యమి తిథితో శ్రావణమాసం ప్రారంభమయ్యి ఆగస్టు 23 శనివారంతో శ్రావణమాసం ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసం శుక్రవారంతోనే ప్రారంభమయ్యింది. అంటే జూలై 25 మొదటి శుక్రవారంతోనే శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణమాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీవ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితవమైన వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణాకటాక్షాలతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించటానికి వీలు కుదరకపోతే, అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణమాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే. ఈ శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్షు కోసం, అలాగే భర్త ఆదాయం పెరగటం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచొస్తుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి. కాబట్టి శ్రావణమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి. కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకుని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి. ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి. వెండి కుందుల్లో దీపారాధన చేయలేనివారు ఈ శ్రావణమాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసినా చాలా మంచిది. అలాగే శ్రావణమాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణమాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి. శ్రావణమాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది.
ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణమాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయండి. విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ఇక శ్రావణమాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్కపీటను తెచ్చుకోండి. ఆ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠంపైన అమ్మవారి విగ్రహాన్ని కాని అమ్మవారి చిత్రపటాన్ని కాని పెట్టుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కాని వెండి కలశాన్ని కాని తీసుకుని ఈ కలశంలో బియ్యం, పసుపు కుంకుమలు, తమలపాకులు, వక్కలు, అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం, పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. వరలక్ష్మీ వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మీ వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.